ఈక్వల్ను మించిన సాహసం ప్రదర్శించింది. లుక్ విషయంలోనూ చాలా కష్టపడింది. నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఆ కష్టానికి ఆశించిన స్థాయిలో ఫలితం మాత్రం దక్కించుకోలేకపోయింది. ఎవరి గురించి చెబుతున్నామో మీకు అర్థమైందా? ఘాటి మూవీతో థియేటర్లోకి వచ్చిన అనుష్క గురించి. క్వీన్ ఈజ్ బ్యాక్ అనాల్సిన ప్రేక్షకులు అయ్యో పాపం అనుష్క అంటున్నారు. ఎందుకంటే కర్మలు చేయుటందే నీకు అధికారం ఉన్నది, ఆ కర్మఫలాన్ని ఆశించుటలో లేదు. ఇది ప్రస్తుతం స్వీటీ అనుష్క పరిస్థితి. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఘాటి మూవీ సెప్టెంబర్ 5 థియేటర్లో విడుదలైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో వచ్చిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అనుష్క ఓకే, కానీ అదొక్కటే మైనస్ అంటూ ప్రేక్షకులు ఘాటీలో తమకేం నచ్చలేదో సూటిగానే చెప్పారు. ఇంకా చెప్పాలంటే అంతో ఇంతో తెలుగులో తప్ప ఇతర భాషల్లో పెద్దగా ఆదరణ దక్కలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 2 కోట్లు వసూలు చేసింది ఘాటి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఘాటీలో విక్రమ్ ప్రభు హీరోగా నటించాడు. అనుష్క లుక్ టీజర్ ట్రైలర్ చూసి మరొక అరుంధతి అవుతుందని, జేజమ్మల శీలావతి విశ్వరూపం చూపిస్తుంది అనుకున్నారు. వాస్తవాన్ని అనుష్క నిజంగానే విశ్వరూపం చూపించింది. యాక్షన్ సన్నివేశాల్లో ఎరగదీసింది. లుక్ బాగుంది, కానీ ఎక్కడో లింక్ మిస్ అయిందన్నట్లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో క్రిష్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. అందుకే ఫస్ట్ డేనే కలెక్షన్ల విషయంలో గట్టి షాక్ తగిలింది. ఘాటి మూవీకి ఫస్ట్ డే 10 కోట్లు వస్తాయేమో అని మేకర్స్ అంచనా వేశారు, కానీ కేవలం 2 కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయి. వరల్డ్ వైడ్ గా 4 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. సెప్టెంబర్ 5 శుక్రవారం తెలుగు వర్షన్ కి సంబంధించి ఓవరాల్ గా 23.98% ఆక్యుపెన్సీ నమోదు చేసింది ఘాటి. అన్ని షోస్ లో 30.50% ఆక్యుపెన్సీతో బలమైన మార్కు చూపించింది. ఈవినింగ్ నైట్ షోస్ లోనూ సేమ్ రిపీట్ అయింది. విజయవాడలో 21.75, బెంగళూరులో 11.75% నమోదైంది. ఇక చెన్నైలో 28% ఆక్యుపెన్సీ నమోదైంది. ఇవి తప్ప మిగిలిన భాషల్లో ఘాటీని ప్రేక్షకులు పూర్తిగా లైట్ తీసుకున్నారు. ఈ మూవీ మేకర్స్ ఖర్చుకి వెనకాడకుండా తెరకెక్కించారు. మొత్తం నిర్మాణ వ్యయం 50 కోట్లయింది. బిజినెస్ విషయానికి వస్తే నైజాంలో 8 కోట్లు, ఆంధ్రాలో 10 కోట్లు, సీడెడ్లో 5 కోట్లు కలుపుకొని ఏపీ, తెలంగాణలో 23 కోట్ల వ్యాపారం జరిగింది. తమిళనాడులో 9 కోట్లు, కేరళ, కర్ణాటక, నార్త్ కలిపి 7 కోట్ల బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లో 10 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 52 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల మాట. ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ కావాలంటే 55 కోట్ల నెట్, 100 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఘాటీకి ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్లు చూస్తే ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అందుకే ఎంతో కష్టపడి అనుష్క అందుకు తగిన ఫలితం అందుకోలేకపోయిందని పాపం అంటున్నారు ప్రేక్షకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.